రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇడమయ్యింది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా నిగ్గదేసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక తెలుగు జాతి కీర్తి పతాక స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి మూర్తి యావత్ తెలుగు జాతికే కాదు కళారంగానికే కాదు ఎక్కడ సహృదయం ఉన్నా ఎక్కడ సౌజన్యం ఉన్నా ఎక్కడ సామాన్య హృదయ స్పందన ఉన్నా అక్కడ నేనున్నానంటూ స్ఫూర్తిదాయకంగా ఆశీర్వదిస్తూ నిలబడి ఉన్నారు. ఆ అద్భుత కార్యక్రమాన్ని తమ స్వర్ణ హస్తాలతో ప్రజాంకితం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వేంచేస్తారు. కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, స్థానిక ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు అందరికీ స్వాగతం పలికారు. మరి వేదిక పైన కూడా చాలా మంది పెద్దలు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం పలుకుతోంది ప్రజా పాలన ప్రభుత్వ వేదిక. ఇక ప్రజాంకితంగా ముందుకు సాగే బాధ్యత మీదిక అంటోంది ప్రతి ప్రభుత్వ వేదిక. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ప్రజాప్రియ నాయకుడు, వెండితెర కథ నాయకుడు, ఇటు పీపుల్స్ మ్యాన్, అటు ఆర్ట్ లవర్స్ మ్యాన్, ఒక మనుషుల మానవ జాతికే తరతరాలుగా ఒక ఎగ్జాంపులరీ పర్సనాలిటీగా ఐసే మిలా కరో కే లోగ్ కరే ఆరుజు, ఐసే రహా కరో కే జమానా మిసాల్ దే అన్నారు. ఒక్కసారి కలిస్తే మళ్ళీ కలవాలనిపించాలి, ఒక పని చేస్తే అదొక ఎగ్జాంపుల్ గా నిలిచిపోవాలి. అలాంటి ఎగ్జాంపులరీ పర్సనాలిటీ మనకు ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా ప్రజాంకితం కాబట్టి సందర్భాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ మనమంతా ఆస్వాదించబోతున్నాం. ఆనరబుల్ సీఎం గారిని, ముఖ్యమంత్రి గారితో పాటు ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్, స్థానిక నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే
దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ముక్కడై కొట్లాడాడు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ప్రజాప్రియ నాయకుడు ఎన్టీఆర్ గారు తెలుగే కాదు భారతీయ కీర్తి, భావి తరాల స్ఫూర్తి. ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటుంటారు, ఎన్టీఆర్ గారిని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ కాలాతీత స్ఫూర్తిగా కీర్తిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారి కీర్తి ఒక తెలుగు నేలకు, భారత జాతికే కాదు యావత్ ప్రపంచానికి సామాన్యుల సేవకు అంకితంగా సాగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, అలాగే వేదికపైన పెద్దలకు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు, ఇంకా సినీ రంగ ప్రముఖులకు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తల మునకలై మరి 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే గారి కాంక్షను, ప్రజల కాంక్షను మన ముందు మూర్తి భవిం చేసిన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందజేస్తూ దయచేసి అందరం క్రమశిక్షణతో ఉందాం. దయచేసి అసంఖ్యాక ప్రేక్షకులు, పెద్దలు, అలాగే గౌరవనీయులైన ఎన్టీఆర్ గారి అభిమానులు, ఆనరబుల్ సీఎం గారి అభిమానులు ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వంలో సేవలు అందిస్తున్నారు.